బ్యాక్ న్యూస్ భారీ వర్షాలు వేల ఎకరాల్లో పంట నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాలువలకు గంట్లు పడి లక్షల ఎకరాలు నీట మునిగాయి. దీంతో అన్నదాత కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. అన్నదాతకు పూడ్చలేని నష్టం వాటిల్లింది. ఆరుగాలం చేసిన కష్టం చేతికి రాకుండా నష్టాన్ని మిగిల్చడంతో అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంట నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, మొత్తం 6 కాలం శ్రమించి పండించిన పంట అంతా కూడా ఈ అకాల వర్షాలకు వరద రూపంలో కొట్టుకుని పోయింది. కనీసం చేతికి రాని పరిస్థితి. చేతికి రాకుండా సరే కానీ గండ్లు పడ్డ చోట మాత్రం సుమారు 10-15 ఎకరాలకు సంబంధించి మొత్తం పొలాలు నామరూపాలు లేకుండా కూడా పోయినాయి. దీంతో అన్నదాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురిసిన వర్షాలకు సంబంధించి మొత్తం అన్నదాతలు తీవ్ర నష్టానికి చేకూర్చారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 1,12,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించి 49,744 ఎకరాలలో ఇబ్బందికి గురైందని చెప్పుకోవచ్చు. మొత్తం 11,263 రైతులు ఈ అకాల వర్షాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. దీంట్లో 29,000 ఎకరాలలో పత్తి, మరో 29,000 ఎకరాలలో వరి పూర్తిగా దెబ్బతిన్నదని కూడా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మొత్తంగా 18,886 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంట్లో 13,812 ఎకరాల వరి, 4,864 ఎకరాల పత్తి, అదేవిధంగా 211 ఎకరాల కంది పూర్తిగా ధ్వంసమైంది. ఇక యాదాద్రికి సంబంధించి మాత్రం అత్యధికంగా 45,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1,12,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడు మనం చూడవచ్చు, రైతు కష్టం అంతా కూడా ఇలా వరద పాలైందని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కాలువకు గండ్లు పడ్డాయి. అదేవిధంగా అలుగులు పోస్తున్న సందర్భంలో కుంటలకు చెరువులకు కూడా గండ్లు పడ్డ పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఏదైతే కాలువలు అదేవిధంగా కుంటలకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ రైతులందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళని రైతులతోని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ తీరుగా నష్టం వచ్చింది, అదేవిధంగా ఎలా ఉందనే దానికి సంబంధించి చెప్పు ఈ భూమి మీదేనా, ఎంత నష్టం వచ్చింది, ఏం సంగతి? 10 ఎకరాల ఉన్న కాడికి వరద కాలువ కట్ట దిగి మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎంత నష్టం ఉంది దీనికి? ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టింటాం, ఉన్న కాడికి పోయింది. చెప్పు బాబు, దీనికి సంబంధించి అంటే ఇదివరకు ఎప్పుడైనా ఇక్కడ ఇటువంటి గండ్లు పడ్డాయా? ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్, ఇదే రెండోసారి. ఇది ఫస్ట్ నుంచి అక్కడ జరిగింది, రెండోసారి ఇక్కడ నుంచి. ఎంత నష్టం వచ్చింది? మాకు కూడా ఇక్కడ నష్టపోయింది, పైన చెరువు వరద. ఇక్కడ మాట్లాడండి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. రైతు కష్టం అంతా కూడా నీళ్ళపాలైనట్టుగా తెలుస్తుంది. అసలు చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఇది? ఏ రకంగా వరద వచ్చింది? ఇంత వరద రావడానికి కారణం ఏంటి? మొన్న నైటు ఒక 6 o'clock ఆ టైంలో కాలువ కట్ట అనేది మాకు తెగిపోయి మా పక్కన ఉన్న వరిసేనులన్నీ నీట మునిగిపోయినాయి. చాలా వరకు ఎకరానికి వచ్చేసి 30-40 వేల వరకు ఖర్చు వచ్చేసింది. దీనివల్ల చాలా నష్టపోయినాం. మాకు గవర్నమెంట్ దీనికి ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి అంటే ఇక్కడ కాలువ కట్ట దిగింది, అదేవిధంగా పంట పొలాలు నష్టపోయినాయని అధికారులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా? ఈరోజు మా ఏవో గారు రావడం జరిగింది. ఇప్పుడు దాని పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఏవో గారు ఇక్కడనే ఉన్నారు. ఆ పంట పొలాలలో తిరిగి వాళ్ళు ఎంత రైతులకు ఎంత నష్టం వచ్చింది, ఎన్ని ఎకరాలు పోయింది అనేది తిరగడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏవో గారు ఇక్కడనే ఉన్నారు. అంటే ఊహించిన వరద ఇటువంటిప్పుడు ఈ కాలువ కట్టలు కొంత వీక్ ఉన్న సందర్భంలో ఇరిగేషన్ అధికారులు ఏమైనా దీనిపైన పర్యవేక్షణ చేశారా గతంలో? అసలు ఎట్లా జరిగింది? గతంలో కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా వరద కొంచెం ఎక్కువ వర్షం నీళ్ళు వచ్చినప్పుడల్లా కాలువలు పడటం, కాలువ పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా అధికారుల దృష్టి కూడా డీఏలకు ఏఏలకు అందరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చూసిపోయారు. చూసినా కూడా దాన్ని ఏమాత్రం వాళ్ళతో స్పందనగా మేమే కాకపోతే పొర్లే కాడ జేసీబీలో పెట్టి మనసులో పెట్టి ఎట్లా వీలైతే అట్లా మేము సొంతంగా మేము చేసుకున్నాం. ఇక్కడి నుంచి మా చివరి వరకు కంపల్సరీ కూడా మొత్తం మేము కొట్టి మేము తేడా చేసుకున్నాం. పైనుంచి వచ్చే మొత్తం మండలు తాడిబొత్తలు అన్నీ పైనుంచి వచ్చి ఇక్కడ ఈట్లు లెక్కన ఉంటుంది. వచ్చి దాంట్లో ఇట్లా మధ్యాహ్నం ఇరుకపోయి వరద ఉధృతి ఎక్కువై ఫస్ట్ బయట మెయిన్ వరద నీళ్ళు మొత్తం కాలువలోకి వస్తున్నాయి. ఆ కాలువ నీళ్ళు వీళ్ళు అధికారులు దానికి స్పందించకుండా ఏది పట్టించుకోకుండా చేసి దానివల్ల ఎక్కువ నెగ్లెక్ట్ వాళ్ళు. కాకపోతే డైరెక్ట్ వచ్చేది వాళ్ళ మోటార్ ద్వారా సాగర్ నుంచి వచ్చే తలుపుల ద్వారా వచ్చేది అయితే వాళ్ళు లిమిట్లో వదిలిపెడతారు, అది వేరే ఉంటుంది. ఫస్ట్ ఈ బయటికి కంట్రోల్ చేయమని చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు దృష్టి తీసుకుపోయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దాన్ని ఏమంటే పట్టించుకొని ఇకనైనా కూడా మళ్ళీ ఇట్లాంటి ఫ్యూచర్ జరగకూడదు చూసుకోవాలి. పైన కూడా మా చెరువుకి వచ్చే పైన ఇంకా 5 చెరువుల నీళ్ళు మా చెరువు మీకు వస్తాయి. అన్ని చెరువుల నీళ్ళు పైన ముషంపల్లి కుంట కూడా దిగి మా దగ్గర
పడ్డది. ఆ వరద ఎక్కువ, ఆ వరద ఇక్కడ నుంచి ఈ వరద రెండు ఎక్కువ, దాదాపుగా 200-300 ఎకరాలలో మాకు పంట నష్టం మొత్తం పూర్తిగా పంట మునిగిపోయింది. ఇది నిన్న మొన్నటి వరకు ఇదంతా కూడా పచ్చని పంట పొలం. ఇప్పుడు మనం వరుసగా వచ్చిన వర్షాలకు ఇదంతా కూడా మొత్తం ఒక కాలువలాగా మారింది. ఈ కాలువలాగా సరే వర్షపు దాటికి ఒక కారు పోయినా సరే మళ్ళీ కారైనా కనీసం పంట పండించుకుందామని రైతు ఆలోచన ఉంటుంది. కానీ వచ్చే కారు కూడా అంటే ఎండాకాలం కూడా కనీసం ఇది పంట చేయలేని పరిస్థితి. అక్కడ ఉన్న వరద కాలువ ఇక్కడ తెగేసి మొత్తం ఇక్కడ నుంచి సుమారు 300 ఎకరాల పంట మొత్తం నాశనం చేసింది. మరి ఇక్కడ ముందస్తుగా ఉన్న ఏదైతే పంట పొలం ఉన్నది, ఈ పంట పొలం కనీసం కూడా మళ్ళీసారికి పంట పండించుకోలేని పరిస్థితి. మళ్ళీ ఇది పంట పండించేలాగా తయారు చేయాలంటే ఖచ్చితంగా ఎకరానికి 3-4 లక్షలు ఖర్చు అయ్యేలాగా కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ నిన్న మొన్న అదేవిధంగా 3 రోజులుగా కురిసిన వర్షాలు మాత్రం అన్నదాతకు కడగనలు మిగిల్చాయని కూడా చెప్పుకోవచ్చు. పంటంతా కూడా నీళ్లలో మునిగి అన్నదాత తీవ్ర నష్టాలు పాలని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, నల్గొండ. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు స్థలాన్ని సిద్ధం చేయాలని సూచించారు ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే రవిశంకర్. అకాల వర్షాలు, అతి భారీ వల్ల రైతులకు చాలా వరి ధాన్యం మరి దెబ్బతిని నేలరాలి మొలకెత్తినటువంటి పరిస్థితిని ఇప్పుడు వీక్షించాము. మరి అదేవిధంగా పత్తులకు సంబంధించినటువంటి అవి కూడా ఈ సంవత్సరము అకాల వర్షాల వల్ల